సే నో టు జంక్ ఫుడ్ యాడ్స్ అని డాక్టర్ శివాంజని మేడం గారు డాక్టర్ డే సందర్భంగా ఏదైతే పోరాటం చేస్తారో దానికి కూడా మనం ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి, ఈ వీడియో చేయడానికి కూడా నాకు ఒక రీజన్ ఉందన్నమాట. అది నేను చెప్తా. డాక్టర్ శివాంజని మేడం గారి గురించి తెలియని ఎవరు ఉండరు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ అన్నమాట. గతంలో వైరస్ నుంచి పోరాడి, పోరాడి 8 సంవత్సరాల తర్వాత ఆ విజయం సాధించిన మళ్ళీ తర్వాత ఏఆర్ మళ్ళీ మూడేసి దాని గురించి కూడా మేడం పోరాడారన్నమాట. ఇప్పుడు మెయిన్ మాట ఏంటంటే మళ్ళీ జంక్ ఫుడ్ మీద మేడం గారు పోరాటం అయితే చేస్తూ నాకేంటంటే నేను బయటికి పోతే నాకొక బాటిల్ కనిపిస్తదన్నమాట. ఈ బాటిల్ కనిపిస్తుంది. బాటిల్ చూసినప్పుడు నేను ఏందబ్బా ఇది అసలు నాకు ఈ విషయం తెలీదనమాట దీని గురించి. ఇది రూ. 20 ఉండాల్సింది రూ. 10 అని ఏసిర్రు అసలు ఏంటి దీని మ్యాటర్ అని చెప్పి చూస్తుంటే నాకు అప్పుడు తెలిసిందనమాట. ఇదొక సుగర్‌లెస్ బాటిల్ అన్నమాట. ఇదొక ఫేమస్ బ్రాండ్‌కి సంబంధించిందనమాట. ఇదొక సుగర్‌లెస్ బాటిల్ అన్నమాట. దీంట్లో ఏముండదు సోడియం తప్ప ఏముండదు. 0.4% సోడియం ఉంటదంతే. దీంట్లో ఎనర్జీ క్యాలరీస్ ఏముండవు, మళ్ళీ విటమిన్స్ ఏముండవు, మళ్ళా చాలా అయితే ఏముండవనమాట దీంట్లో. దీని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మనం మెయిన్‌గా మన వీడియో టార్గెట్ చేయాలంటే సో మన వీడియో మాట్లాడుకుంటే డెఫినిట్‌గా దీంట్లో కెఫెయిన్ ఉంటది, అసిడిటీ ఉంటది. ఇంకా చాలా చాలా ఉంటాయన్నమాట దీంట్లో. ఇవి మన ఆరోగ్యానికి హాని చేసేటియన్నమాట. ఇన్ని పెట్టుకొని ఏందంటే ఇది ఒక షుగర్ లెస్‌ది మళ్ళీ మంచిదన్నట్టు దీని గురించి ప్రచారం అయితే ఏదైతే జరుగుతుంది చూడండి. 20 కాదు రూ. 10 ఎందుకంటే షుగర్ లెస్ కాబట్టి రూ. 10 మీకు షుగర్ ఉన్నది మళ్ళీ మీ టేస్ట్ కోసం మీకు అలాగా పెట్టినా అది రూ. 20 అని అలాగే ఉంచిరన్నమాట. ఏదైతే మనం మందు తాగుతామో దానికంటే డేంజర్ అబ్బా ఇది. చెప్తున్నా కదా! మందు కంటే డేంజర్. నేను ఏ యాడ్స్ గురించి అంటే యాడ్‌లు చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ ఆ ప్రొడక్ట్ గురించి మాత్రం మాట్లాడుతున్నా. శివరంజన్ మేడం గారు మాట్లాడితే నాకు చాలా హార్ట్ టచ్ అయిందనమాట. ఆమె చిన్న పిల్లల గురించి ఎస్పెషల్‌గా ఈ బాటిల్ మీద ఏం రాస్తారో తెలుసు గదా! గర్భవతులు గాని, చిన్న పిల్లలు గాని తాగొద్దని ఉంటది. కానీ చాలా సందర్భాల్లో మనం యూట్యూబ్ వీడియోస్‌లో గాని, చాలా విషయాల్లో మనం చూసినప్పుడు చిన్న పిల్లలు డ్రింక్స్ తాగడం చూస్తున్నాం, అలా తినడం చూస్తున్నాం. గర్భవతులు తాగుతారు. కానీ తెలిసింది ఎవరికి చెప్పండి? ఒక చిన్న అక్షరాలతో రాస్తారు. ఇక్కడ ఇంతమంది ఉన్న జనాభాలో చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 10 మంది చదువుకున్నామంటే 10 మంది డెఫినెట్‌గా 20 మంది చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కొన్ని ఊర్లలో, పల్లెటూర్లలో కూడా ఇదొక మంచి డ్రింక్ అని చెప్పి ప్రచారం మనకి ఏదైతే జరుగుతున్నాయో యాడ్స్ గాని, మన గవర్నమెంట్ నిజంగా ఈ యాడ్స్‌ని బ్యాన్ చేయాలి ఫస్ట్. ఏదైతే మేడం గారు ఏదైతే పోరాటం చేస్తారో అది 100% నిజం. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న అక్షరాలతో అమూలాన్ని రాస్తారు. ఎవ్వరికి తెలుసు చెప్పండి? అసల ఒకవేళ ఎవరో కొంతమందికి ఇంగ్లీష్ వచ్చి రాకుండా ఇంగ్లీష్ వచ్చినా గూడా ఆ! మొత్తం ఇంగ్లీష్ మనం చెప్తాం. వచ్చి రాని ఇంగ్లీష్ వచ్చింది దానికి అర్థం తెలీదు. ప్రతి భాషకి ఇప్పుడు మన తెలుగు వాళ్ళమంటే చాలా మందికి తెలుగొస్తది. ఇది నేను ఒప్పుకుంటా. ఇంగ్లీష్ రాదు. తెలుగు చాలా మందికి ఎందుకంటే ఏదో మనం ప్రతి ఊర్లో ప్రైమరీ స్కూల్ ఉంటది కాబట్టి పోతారు. హై స్కూల్‌కి పోవాలంటే డెఫినిట్‌గా ఇప్పటికి మా ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్‌కి పోవాలంటే మినిమమ్ ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. పల్లెటూరు వాళ్ళు స్కూల్‌కి పోవాలంటే. చెప్తున్నా కదా! ఇది మన కొంచెం మండలం కాబట్టి బావుంటది. 10 కిలోమీటర్ల దూరం 5 కిలోమీటర్లు మినిమమ్ నడుచుకుంటూ పోవాలి స్కూల్‌కి. అలాంటి తరుణంలో కొంతమంది పోలేని పరిస్థితిలో ఐదుగురికే తెలిసి సైలెంట్‌గా ఉంటారనమాట. అది మన మామూలుగా మాట్లాడు ఎవ్వరికి తెలీదు వాటి గురించి. వాడు ఎనకాల ఏదో రాస్తారు గానీ అది ఒకడు చదువుతుంటే ఒకడు టేస్ట్ బాగుందా తిన్నాం అంతే. మేడం గారు ఏదైతే పోరాటం చేస్తారో సే నో టు జంక్ ఫుడ్ యాడ్స్ అని డెఫినెట్‌గా దాని గురించి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. డాక్టర్స్ రియాక్ట్ అయిపోతే మనము రియాక్ట్ అయ్యి వీడియో చేద్దామని ఒక చిన్న ఆలోచనతో చేసినమాట. ఆ లింక్ ఏదైతే ఉందో చెప్పాను కదా! మేడం గారు ప్రచారం చేయగానే చాలా మంది డాక్టర్స్ కూడా అన్నమాట. ఈ కూల్ డ్రింక్స్‌లో చాలా షుగర్ ఉంటది. మీరు ఓవర్ షుగర్ ఉంటది. అసలది ఎవరు తాగకూడదని తరుణంలో వచ్చిన బాటిల్ అన్నమాట. ఈ షుగర్ లెస్ బాటిల్ జస్ట్ రూ. 10 మాత్రమే. మళ్ళీ మనని కార్పొరేట్ వాళ్ళు ఎలా ఉంటదంటే, మనకు సినిమా భాషలో అర్థం చెప్పాలనుకుంటే గతంలో కరోనా టైంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ విపరీతమైన డబ్బులిచ్చి మూవీస్ కొనుక్కోర్రు. మరి సినిమాలకి హాల్‌కి దూరం చేసినా ఇప్పుడు మేము ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ 10,00,00,000 ఇచ్చింత, 5,00,00,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలాగైతే ఇది రచ్చ నడుస్తుందో ఇది కూడా అంతే అన్నమాట. మనకు మళ్ళీ షుగర్ లెస్ బాటిల్ అని చెప్పి రూ. 10 అంటారు. మళ్ళీ మనందరం దీనికి అలవాటు పడ్డాక ఏం చేస్తారంటే మళ్ళీ రేట్లు పెరిగినాయని చెప్పి షుగర్ లెస్ బాటిల్ రూ. 20 అమ్మేస్తుంటారు. ఇదే ఇక్కడ జరిగేది. మన కోసం ఎవడు పుణ్యానికి ఏమీడు, ఫ్రీ చేయనీయడు. మనం డబ్బులిచ్చి కొనుక్కున్న గాని మన ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకోవద్దు. ఎస్పెషల్‌గా పిల్లలకు గాని ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గాని చాలా మందికి తెలీదనమాట. అంటే చదువు ఇంగ్లీష్ గురించే చెప్తున్నా. అర్థం కాని కొన్ని విషయాలుంటాయి గదా! ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి రాదు. తెలుగు అంటే చాలా వరకు వస్తది గానీ, ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా మందికి రావు. కానీ అది ఉండేదే ఇంగ్లీష్‌లో అనమాట. అది ఎందుకంటే ఇంగ్లీష్ అంటే స్టేట్ మొత్తం గాదు. మన దేశం మొత్తం ప్రతి ఒక్కరికి అంటే బాటిల్ బ్రాండ్ మారకుండా దానికేదని చెప్పి ఒక సింపుల్ ఒక ఇంగ్లీష్‌లో పెడతారనమాట. దీని గురించి శివాజీ మేడం గారు ఏదైతే పోరాటం చేసిన 100 కనపడుతుంది. నేను ఇది ఒక్కటే చెప్తున్నానన్నమాట. ఇంకా చాలా అనమాట. ఫుడ్స్ గాని, బిస్కెట్స్ గాని చాలా కెమికల్స్ ఉంటాయి బిస్కెట్స్‌లో. బిస్కెట్స్ గాని, ఇంకా మన చిప్స్ ప్యాకెట్స్ గాని, ఇంకా చాలా అన్నమాట. జంక్ ఫుడ్స్ ఏవైతున్నాయో నిజంగా యాడ్స్ అనేవా వాటిలో ఉన్న ఏ ఏ విషయాలున్నాయి ప్రజలకు క్లియర్‌గా తెలియాలా. ఏ స్టేట్‌లో ఉన్నవాడికి ఆ స్టేట్ తెలుగు భాషలో ఉంటే వాడికి అర్థమైద్ది. ఇంకొకటి ఇలాంటి ఫుడ్స్ అసలు రాకుంటేనే నాకు మ ఏమంటారు చూసినవా? రాకపోతేనే మంచిది కదా! ఒక ఆలోచన కూడా ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ వీటి మీద ఎందుకు స్టాండ్ తీసుకోదు? ఇలా వాళ్ళు చేసేదేదో గవర్నమెంటే తీసుకుని ఒక మంచి ప్రజలకు అవసరమైన ఇప్పుడు ఎలాగంటే అన్నా క్యాంటీన్ ఒకటి నడుస్తుంది. పేదవాళ్ళకి రూ. 5 భోజనం. ఇలా గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని ఇప్పుడు ఈళ్ళు రూ. 10కి అమ్ముతుర్రు. అంటే వాళ్ళకి లాభం వస్తది కదా! గవర్నమెంట్ ఒక మంచి ఎనర్జీ డ్రింక్ తయారు చేయొచ్చు కదా! ఓకే. శివరంజన్ మేడం గారు అయితే ఏదైతే చేస్తారో దాని మీద మనం కూడా పోరాడదాం.
జంక్ ఫుడ్ యాడ్స్ గాని ఏదైతే ఉంది చిన్న పిల్లలకి జంక్ ఫుడ్స్ గాని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాన్ చేయాలని మనం కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆవిడకి సపోర్ట్‌గా అన్నమాట. మనం చేసే ఒక వీడియోని చాలా సపోర్ట్ ఇస్తది. ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ 8 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఓఆర్ఎస్‌లో బ్యాన్ అయిపోయింది. నువ్వెంత గాని మేడం గట్టిగానే ఉంటారు. కాకపోతే ఆమెకు మనం కూడా ఒక హ్యాండ్ రైజ్ చేద్దాం. మనం కూడా ఒక చెయ్యి అందిద్దాం ఆమెకి. ఓకే. ఎంతమంది మీలో చెయ్యి అందిద్దాం అనుకుంటారో, మీరు ఎంతమంది మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా డెఫినిట్‌గా వీడియో చేయండి. శివరంజన్ మేడం గారి పేరు మీద చేయండి. ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. హ్యాండ్ అంటే మిస్‌లీడ్ కాదు. చెయ్యి అందిద్దాం అనమాట. ఓకే.